పేరెంట్స్ ఇంట్లో ఎట్లా మాట్లాడాలి, చైల్డ్ కి అది ఎలా హెల్ప్ అవుతుంది. చైల్డ్ ని నువ్వు కరెక్ట్ గా మాట్లాడు, నువ్వు మెల్లగా మాట్లాడు, నువ్వు క్లియర్ గా మాట్లాడు అని చెప్పకూడదు. మేక్ షూర్ దట్ యూ మోడల్ ద స్పీచ్ యూ వాంట్ ఫ్రమ్ ద చైల్డ్. సో దీస్ ఆర్ టిప్స్ ఫర్ పేరెంట్స్ హూ ఆర్ హ్యావింగ్ చిల్డ్రన్ విత్ స్టటరింగ్. అంటే నత్తి ఉన్న పేరెంట్స్ కి స్పీచ్ టిప్స్ ఇవి. పేరెంట్స్ ఇంట్లో ఎట్లా మాట్లాడాలి, చైల్డ్ కి అది ఎలా హెల్ప్ అవుతుంది అనేది టిప్స్. దీనికి ఒక 3 టిప్స్ లో మనం డివైడ్ చేయొచ్చు. దీనికి ఒక 3 టిప్స్ చెప్తాం, ఓకేనా. నంబర్ 1 టిప్, చైల్డ్ కి నువ్వు కరెక్ట్ గా మాట్లాడు, నువ్వు మెల్లగా మాట్లాడు. మళ్ళగా మనం చైల్డ్ ని కరెక్ట్ చేస్తే చైల్డ్ కి అది యాంగ్జైటీ పెంచుతుంది, ఆటోమేటిక్ గా స్టటరింగ్ పెరుగుతుంది. సో చైల్డ్ ని నువ్వు కరెక్ట్ గా మాట్లాడు, నువ్వు మెల్లగా మాట్లాడు, నువ్వు క్లియర్ గా మాట్లాడు అని చెప్పకూడదు. దట్ ఇస్ టిప్ నంబర్ 1. టిప్ నంబర్ 2, బీ పేషెంట్. జస్ట్ మనము చెప్పడం వరకు పేషెంట్, మేము పేషెంట్ గానే ఉంటాం మేడం కాదు. మనము చైల్డ్ నత్తిగా మాట్లాడినా, చైల్డ్కి చాలా ఇబ్బంది అయినా, చైల్డ్ స్ట్రగల్ అయినా మన ఫేస్లో ఇరిటేట్ కాకుండా చైల్డ్కి మనం పేషెంట్గా ఉంటే చైల్డ్కి ఉన్న ఇబ్బంది it will be easier for the child even if the child has difficulty in communicating. So be patient. And the third point is, make sure that you model the speech you want from the child. అంటే మీరు చైల్డ్కి మీరు ఎలా అనుకుంటున్నారు, చైల్డ్ మెల్లగా మాట్లాడాలి, బ్రీత్ తీసుకొని ఆలోచించుకొని మాట్లాడాలి, మెల్లగా మాట్లాడాలి మనం అనుకుంటున్నాం కదా, మెల్లగా మాట్లాడితే బాగా మాట్లాడతారు మేడం అని చెప్తారు కదా పేరెంట్స్. సో మీరు కూడా అలా మోడల్ చేయాలి చైల్డ్కి. జస్ట్ చెప్పడం వరకు కాదు, మనం కూడా మోడల్ చేసి మెల్లగా చెప్పి మన థాట్స్ అంతా కలెక్ట్ చేసుకొని చెప్తే చైల్డ్ ఆటోమేటిక్గా అది మోడల్ చేసుకోవడం స్టార్ట్ చేస్తారు. దీస్ ఆర్ ద 3 టిప్స్ దట్ విల్ హెల్ప్ ద చైల్డ్ అండ్ హెల్ప్ ద పేరెంట్ విత్ స్టటరింగ్. థ్యాంక్ యూ.